హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఆదిత్య ఆనంది చనువుగా ఉండడం చూసిన సునంద ఊర్వశి ఆదిత్యకి ఆనందిని దూరం చేయడానికి గట్టి ప్రయత్నం చేయమన్న సునంద, ఆనంది మీద పగ పెంచుకుంటున్న ఊర్వశి. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. సునంద ఊర్వశికి ఫోన్ చేసి, నా కోరిక ఒక్కటే, నా కొడుక్కి వీలైనంత త్వరగా నీతో పెళ్లైపోతే ఆనందిపీడ వదిలిపోతుంది అని అంటుంది. మీరేం కంగారుపడకండత్తేంగారు, నేను చూసుకుంటాను కదా అంటుంది ఊర్వశి. ఓకే, జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది సునంద. ఏం చెప్పారే మీ అత్తగారు? నేను చెప్పాను కదమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాగులించి ఆలోచిస్తాడు అని. ఆలోచించడమే కాదు, నాకోసం వస్తున్నాడు. ఏంటి, అల్లుడుగారు మనింటికొస్తున్నారా అని అడుగుతుంది తాయారమ్మ. అవునమ్మా, నాకు కాబోయే భర్త నన్ను చూడ్డానికిక్కడికొస్తున్నాడంట. హే, బావరావడం మొదటిసారి, అక్కకోసం ఇంటికొస్తున్నాడే అని గంతులు వేస్తూ ఉంటాడు జిరాఫీ. అప్పుడే డోర్ ఎవరో తడుతూ ఉంటారు. అది ఆదిత్యానే అని ఊర్వశి అనుకుంటూ ఉంటుంది. చూసావా అక్కా, ఇక్కడ నువ్వు చెప్తున్నావో లేదో బావగారు నీకోసమొచ్చారు. నువ్విక్కడెంత బాధపడుతున్నావో బావగారు కూడా నీకోసం అంతే బాధపడుతున్నారు. నువ్వెళ్ళి బావగారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పక్కా అంటాడు జిరాఫీ. అందరూ సింపతీ ఫేస్ పెట్టండి. అమ్మా, నువ్వు పోయి డోర్ తీయి అని ఊర్వశి చెప్తుంది. తాయారమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. రెండి రెండి అంటూ వచ్చిందెవరో చూసి షాకవుతుంది తారారమ్మ. మత్తుమందుల రౌడీ వచ్చుంటాడు. అతని చూసి ఊర్వశి, బంగారయ్య, జిరాఫీ ఒక్కసారిగా షాకవుతారు. వీరేంట్రా బాబు ఈ టైంలో వచ్చాడు, అవతలేమో ఆదిత్య ఇంటికొస్తున్నాడు అని ఊర్వశి మనసులో అనుకుంటుంది. నన్ను ఆహ్వానిస్తున్నారు అంటే డబ్బులు రెడీగా పెట్టుకున్నారన్నమాట అంటాడు ఆ రౌడీ. అన్నా, నువ్వేంటింటికొచ్చావ్ అని అడుగుతుంది. డబ్బులెప్పుడిస్తావ్ అని అంటాడు. అదేంటన్నా, 3 నెలలు టైం పెట్టావు కదా అని అంటుంది. టైం పెట్టింది 3 నెలల తర్వాత కాదు, 3 నెలల్లోపు ఎప్పుడైనా ఇవ్వమని. నాక్కాని తిక్కరేగిందంటే ఏదో ఒక టైంలో మీ అమ్మానాన్నల్ని ఎవ్వర్నీ ఒక్కర్నీ ఎత్తుకునిపోయి కిడ్నీలమ్మేసుకుంటా అంటాడు. అవెమన్నా హోటల్లో ఇడ్లీలనుకున్నావా, ఎప్పుడు పడితే అప్పుడు అమ్మేసుకోవడానికి బంగారయ్య అంటాడు. ఇంక ఊర్వశి ఫోన్ రింగవుతుంది. చేసింది ఆదిత్య. రేయ్, మీ బావగారొచ్చేసినట్టున్నారు, ఇప్పుడెలాగా అంటుంది. నేను వెళ్ళి చూసొస్తానుండక్కా అంటాడు జిరాఫీ. బయటకొచ్చి చూసి, అక్కా, బావొచ్చేశాడే, బయట నిలబడి అటూ ఇటూ చూస్తున్నాడే, అడ్రస్ మర్చిపోయినట్టున్నాడు అని చెప్తాడు. అయ్యోయ్యో, దొరికిపోయినట్టున్నాన్రా, మన పని అయిపోయింది, ఇప్పుడేం చేయాలరా దేవుడా అంటూ, అన్నా అన్నా, నువ్వేం కంగారుపడకు, నీ డబ్బుల కోసమే నేనొక గట్టి ప్రయత్నం చేస్తున్నాను. అదిగాని ఓకే అయితే నీకు 70 లక్షలివ్వాలి కదా, ఆ 70 లక్షలకి ఇంకో 1,00,000 ఎక్కువేసి నీకు బోనస్గా ఇస్తా అంటుంది ఊర్వశి. ఉన్నవివ్వు, ఎక్స్ట్రా కాదు అంటూ వేలు చూపిస్తూ బెదిరించి వెళ్ళిపోతాడు ఆ రౌడీ. ఇంకా ఆదిత్య గేట్ లోపలికి వస్తూ వెళ్ళిపోతున్న అతనివైపే అలాగే చూస్తాడు. రేపదరా, అమ్మో అల్లుడు, ఆ ఆదిత్యగారు మీరా, రండి రండి అంటుంది. ఇప్పుడు వెళ్ళిందెవరు అని అడుగుతాడు ఆదిత్య. మా దూరపు చుట్టం, ఏవో అవసరాలున్నాయంట, ఏమన్నా డబ్బులిప్పిస్తారేమో అని అడిగారు అని ఊర్వశి చెప్తుంది. పాపం చాలా కష్టాల్లో ఉండుంటాడు అని ఆదిత్య అంటాడు. అవునవును, అందుకే మేం సహాయం చేశాం అని చెప్తుంది. మా అక్కెప్పుడూ అంతే బావగారు అని టక్కున అనేస్తాడు జిరాఫీ. అది విని ఊర్వశి, బంగారయ్య, తాయారమ్మ షాకవుతారు. ఏమన్నారు అని అడుగుతాడు ఆదిత్య. అది ఆదిత్యబాబుగారు, మా అక్కెప్పుడు ఇంతే బాబుగారు, ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. పెద్ద మనసు, ఈ వీధి అందరికీ ఒక అమ్మలాంటిది జిరాఫీ చెప్తుంటే బంగారయ్య జిరాఫీని గిచ్చుతాడు. ఆపరా, కొంచెమెక్కువైందిరా, ఆపు, మీరండి బాబు, ఇంట్లోకి పదండి, రండి బాబు రండి అంటారు. ఇక ఊర్వశి తలపట్టుకొని నటిస్తుంది తలనొస్తున్నట్టు. అక్క అక్క, ఏమైందక్కా అని జిరాఫీ అడుగుతుంటే తాయారమ్మ జిరాఫీని పక్కకులాగేస్తుంది. ఆహా, బాబూ మీరు కూర్చోండి అంటాడు బంగారయ్య. రే, వాళ్ళిద్దరికీ కొంచెం స్పేస్ ఇవ్వరా అని జిరాఫీతో చెప్తుంది తాయారమ్మ. బాబూ, ఏం తీసుకుంటారు, వాటరా, లెమన్ వాటరా, కోకోనట్ వాటరా అని బంగారయ్య అడుగుతూ ఉంటే టక్కుమని బావుగారు బీర్ తాగుతారు అనేస్తాడు. ఏమడిగారు మీరు అని అడుగుతాడు ఆదిత్య. అదే బాబూ, బార్లీ తాగుతారా అని అడిగాడు అని చెప్తుంది తాయారమ్మ. ఏమీ వద్దండి, ఇప్పుడే భోజనం చేసొచ్చాను, తను నీరసంగా ఉంది కదా, తనకే ఏమైనా ఇవ్వండి అంటాడు ఆదిత్య. మా అక్కెప్పుడూ తాగుతూనే ఉంటుంది అని టక్కునానేస్తాడు జిరాఫీ. సరే బాబూ, నేను తాగడానికేమన్నా తీసుకొస్తాను అంటూ తాయారమ్మ బంగారయ్యకి సైగ చేసి అక్కడ్నించి వెళ్ళిపోతారు. ఇంక ఊర్వశి సోఫాలోనుంచి లేస్తూ కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు ఆదిత్య మీద పడిపోతుంది. ఇంక ఆదిత్య ఊర్వశి అంటూ పట్టుకుంటాడు. ఇంక అందరూ కూడా వస్తారు. ఊర్వశి, ఆర్యూ ఓకే? చూసావా, నేనందుకీ చెప్పాను రెస్ట్ తీసుకోమని. నీరసంగా ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మన బాడీ మన కంట్రోల్లో ఉండదు అని చెప్తాడు ఆదిత్య. అవునవును, కనబడుతూనే ఉంది, కంట్రోల్లో లేదు అంటాడు చైతన్య. ఇంక ఆదిత్య, కూర్చో అంటాడు ఊర్వశిని. అన్నయ్య, మీరేం సేవలు చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ లేడీసున్నారు కదా, జీవన
మీరు చెయ్యొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావురా చైతూ? తానొక పియ్యే, పైగా నాకోసం దెబ్బ తగిలించుకుంది. నా వైపునుంచి నేను కొంత కన్సర్న్ చూపించడం కూడా దాన్ని నువ్వు జెండర్లా చూస్తే ఎలాగా? ఇప్పటివరకు ఊర్వశి కేవలం నాకొక పియ్యేగానో, ఒక మంచి డిజైన్ చేసే అమ్మాయిగానో దగ్గరైంది. కాని ఇప్పుడు తన వ్యక్తిత్వం, తనలో ఉండే హెల్పింగ్ నేచర్ ఇదంతా నాకు చాలా నచ్చాయి. ఐ లైక్ యూ అంటాడు ఆదిత్య. ఆహా, ఇది కదా మనకి కావాల్సింది. ఈ మాట బావగారు ఊర్వశీతో అనగానే ఆనంది గుండెల్లో ఏదో గుచ్చినట్టే ఉండాలే అని అనుకుంటుంది జీవన. ఇంక ఊర్వశి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అబ్బబ్బా అంటూ, ఆర్ యూ ఆల్రైట్? కొంచెం హెడేక్గా ఉంది బాస్. హెడేక్గా ఉందా? జీవన, నా క్యాబిన్లోకి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొన్రా అని అంటాడు ఆదిత్య. బావగారు ఇదిగోండి అంటూ ఇస్తుంది. ఆ టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో, ఓకేనా? మీటింగ్ సంగతి మేం చూసుకుంటాం. ఆనంది, మనం మీటింగ్కి వెళ్దాం పదా. ఓకే ఆదిత్యగారు అంటుంది ఆనంది. హెలో, వెళ్దాం పదా అంటాడు చైతన్య జీవనతో. ఇంక సునంద ఆఫీస్కి వస్తుంది. ఊర్వశి అక్కడ కూచొని ఉండడం చూసి, ఇప్పుడెలా ఉంది అని అడుగుతుంది. బాగానే ఉన్నా అత్తయ్యగారు. నీతో కొంచెం మాట్లాడాలరా? నిన్న ఆదిత్య మీ ఇంటికి వచ్చాడు కదా, ఏంటి పరిస్థితి అని అడుగుతుంది సునంద. ఆదిత్యగారు నామీద చాలా కన్సర్న్ చూపిస్తున్నారు. నేను తనకి కేవలం ఒక పియ్యేని కాకుండా అంతకు మించి కాస్త శ్రద్ధ తీసుకుంటున్నారు అని చెప్తుంది. నిన్న నువ్వు కాపాడింది చాలా మంచిదైంది. చూసావా, కొన్ని మనం అనుకున్న వాటికి దేవుడు కూడా సహకరిస్తాడు అన్నట్లు నిన్న నీకు అలాంటి ఒక మంచి అవకాశం వచ్చింది అని సునంద చెబుతూ ఉంటే, ఆ అవకాశం రాలేదత్తయ్యగారు, నేనే క్రియేట్ చేశాను అని చెప్తుంది. అదేంటి అని సునంద ఆశ్చర్యంగా చూస్తుంది. అది అనుకోకుండా పడింది కాదు, నేనే కావాలని పడేయించాను. అవునా? అవునత్తయ్యగారు. ఏయ్, అసలు నీకు బుద్ధి ఉందా లేదా? అది పొరపాటున నా కొడుకుమీద పడితే ఏమయ్యేది? ఆదిత్యగారిమీద పడదత్తయ్యగారు. నేను చాలా కాన్షియస్గా ఉండి ప్లాన్ చేశాను. ఆదిత్యగారిమీద పడితే ఇక నేను ప్లాన్ చేసిన దానికి అర్థమేముంటుంది? అసలు మీరు నన్ను ఆఫీస్కి తీసుకొచ్చిందే ఆదిత్యగారికి ఆనందికి మధ్య దూరం ఇంకా పెంచి ఆదిత్యగారిని నా వైపుకి తిప్పుకోవాలని కదా. మరి నేను ఏ రిస్క్ చెయ్యకుండా ఇదంతా ఎలా చేయగలను? అందుకే ఒక రిస్క్ చేశాను అని చెప్తుంది. నువ్వు ఎన్ని రిస్కులైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ నా పెద్ద కొడుక్కి ఏ ఇబ్బంది కలగొద్దు. నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. నా జీవితంలోంచి మిగటావి ఏం పోయినా నేను భరించగలనుగాని నా పెద్ద కొడుక్కి ఏదైనా సమస్య వస్తే నేనస్సలు భరించలేను. వాడికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేనైతే నిన్ను క్షమించను. ఒక చిన్న తప్పు చేసిందని ఆనందీలాంటి కోడల్నే ఇంట్లోంచి బయటికి గెంటేశాను. నిన్ను కావాలని కోరుకొని తెచ్చుకున్నదాన్ని. నువ్వు నా కొడుకు క్షేమాన్ని కోరుకోవాలి. అర్థమైందా? మరోసారి ఇలాంటి ప్లాన్లు చెయ్యకు అని చెప్తుంది సునంద. అత్తయ్యగారు, మీరేం వరీ అవ్వకండి. ఇందాక నేను పడబోతూ ఉంటే ఆదిత్యగారు నన్ను పట్టుకున్నారు. నాకు ఎలా ఉంది అని అడిగారు. తలనొప్పి ఉందంటే టాబ్లెట్స్ వేశారు. నా చేతిలో ఉన్న ఫైల్నిస్తే ఎక్కడా నా చేతివేళ్లు తగుల్తాయేమో అని దూరంగా చేతులు పెట్టి ఫైల్ తీసుకునే ఆదిత్యగారు తన చేతులతో నన్ను పట్టుకున్నారు. నేను కొంచెం కొంచెం తనకి దగ్గరవుతున్నాను. తొందరలోనే తనకి భార్యనవుతాను. మీ ఇంటికి కోడల్ని అవుతాను అని చెప్తుంది. వెరీగుడ్, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. కీపిటప్ అని సులంద చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక మీటింగ్లో ఆనంది ఇద చెప్తూ ఉంటుంది. మనం ఫైనల్గా ఈ డిజైన్స్ అనుకున్నాం. మనకి ఫైనల్స్లో 2 రౌండ్సుంటాయి. ఫస్ట్ రౌండ్లో హెవీ కాంపిటీషన్ ఉంది. ఖచ్చితంగా మనం విన్నవ్వాలి. మనం ఫస్ట్ రౌండ్లో చూపించే డిజైన్స్ అన్నీ కూడా ట్రెండీగా ఉండాలి. సెకండ్ రౌండ్లో చూపించే డిజైన్స్ అన్నీ మార్వెలస్గా ఉండాలి. అటువంటి అద్భుతమైన డిజైన్స్ చూపిస్తేనే మనం ఈ కాంపిటీషన్లో విన్నవగలమని ఆనంది చెప్తుంది. యా, మనం ఫైనల్స్లో విన్నవకుండానే ఫైనల్స్కి సెలెక్ట్ అయినందుకు మన డిజైన్స్ నచ్చి మన కేడీ గార్మెంట్స్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఇది నిజంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఈ ఫైనల్స్లోగాని మనం విన్నైతే మన కంపెనీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని ఆదిత్య చెప్తాడు. అబ్జల్యూట్లీ రైట్ ఆదిత్య, నువ్వు ఆనంది, మీ కాంబో చాలా ఎక్సలెంట్ కాంబో. మీరిద్దరూ జాగ్రత్తగా డిజైన్ ఫైనల్ చేసుకొని కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేస్తే కాంపిటీషన్కి ఎవరొచ్చినా సరే విన్నర్ మాత్రం మనమే అంటాడు శశికాంత్. యు ఆర్ 100% రైట్ డాడ్, నేను ఇదే అనుకుంటున్నాను. ఆనంది మేడం, అన్నయ్య వీరిద్దరూ ఒక మాటమీదకి వచ్చారంటే అద్భుతాలు జరుగుతాయి అని చైతన్య చెప్తాడు. మనకి టైం లేదు, రేపే కాంపిటీషన్. ఒక వస్తువును తయారు చేయడంతో పాటు దాన్ని అమ్మడానిక్కూడా చాలా టాలెంటుండాలి. మీరు ఒక డిజైన్ని అనుకోవడమే కాదు, ఆ డిజైన్ని ప్రజెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డిజైన్ మార్కెట్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆ డిజైన్స్ మీద మనకున్న కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ ఏంటనేది
అవతలి వాళ్లకి తెలుస్తుంది. మనం ఈ కాంపిటీషన్లో విన్నైతే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ వస్తుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ ఆది. థ్యాంక్ యూ నాన్నా. ఆల్ ద బెస్ట్ అన్నయ్య. థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ ఆనంది మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆదిత్య గారు. విష్ యూ ద సేమ్ అంటాడు ఆదిత్య. ఇంకా ఆదిత్య, ఆనంది అలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటే సునంద ఊర్వశిని దగ్గరికి పిలిచి, చూశావు కదా, ఆ దూరం తగ్గిపోవాలి. ఈ కాంపిటీషన్ తరువాత ఆదిత్య, ఆనంది పేరు మర్చిపోవాలి. నీ పేరే తలవాలి. నువ్వేం చేస్తావో చెయ్యి అని సునంద ఊర్వశితో చెప్తుంది. ఇంక ఊర్వశి ఆనంది వైపు సీరియస్గా కన్నింగా చూస్తుంది. ఆదిత్య, ఆనంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంక ఊర్వశి ఆనందిపైన కుట్రలు చేయడానికి సిద్ధమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.